హాయ్ అండి. చేపల చెనవేపుడిని స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ చెనని శుభ్రంగా కడిగేసుకొని, ఇందులోకి మసాలా కోసం స్టవ్ పై కడాయి పెట్టి, ఇందులోకి కొన్ని మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి, వీటిని దోరగా వేయించి చల్లార్చుకొని మెత్తగా మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఇది హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం, 1 స్పూన్ వరకు పసుపు వేసి కలిపేసుకొని, ఇందులోకి చెన వేసి కలపకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని సపరేట్గా చేసి కలుపుకోవాలి. ఇలా పుల్లలు పుల్లలుగా వచ్చాక 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పూర్తి వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చేసాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.